రక్షణ కల్పించాల్సిన శాఖలోనే భారీ అవినీతి చోటు చేసుకోవడం అన్నమయ్య జిల్లాలో కలకలం రేపుతుంది. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న జయకుమార్ రెడ్డి చేతివాటం ప్రదర్శించి సుమారుగా 37 లక్షలకు పైగా ప్రభుత్వ ధనాన్ని గోల్మాల్ చేశారు. సిబ్బంది జీతాల్లో అదనపు సొమ్మును చేర్చి ఆ తర్వాత వారి నుంచి తన పర్సనల్ ఖాతాకు మళ్లించుకున్నట్లుగా విచారణలో తేలింది. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ ధీరజ్ కొనిబెల్లి ప్రధాన నిందితుడితో పాటు సహకరించిన మరో 14 మందిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరిగి అతను ఫోన్పే ద్వారా వేయించుకొని ఆ విధంగా కంటిన్యూగా ఇల్లీగల్గా అలవెన్సెస్ వేయడం జరిగింది. అది అతను తిరిగి అధికారులు కంటపడకుండా ఎక్కడైతే ఎంట్రీ చేస్తారో ఆ ఎంట్రీ నుంచి ఆ అమౌంట్ ఏదైతే ఎక్స్ట్రాగా వేశారో ఇల్లీగల్గా దాన్ని డిలీట్ చేసి కనపడకుండా 2 రోజులు మేనేజ్ చేసి వచ్చారు. దీనికి సంబంధించి ఒక హోంగార్డ్ శాలరీ ఎక్స్ట్రాగా లేని హోంగార్డ్ పేరు సృష్టించి అతని పేరుకు ఒక 2 నెలలు కంటిన్యూగా చేసి వేస్తారని తెలిసి వెరిఫై చేస్తే నిజమని చేసి దానిపైన ఎంక్వైరీ చేసి దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. తిరిగి ఈ విధంగా ఇట్లాంటి పేమెంట్ చెక్ చేసినప్పుడు ఈ విధంగా జయకుమార్ రెడ్డి జూనియర్ అసిస్టెంట్ 13 మందికి కానిస్టేబుల్ 13 మందిలో 5 మంది హెడ్ కానిస్టేబుల్ 8 మంది కానిస్టేబుల్కి ఇతనికి ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళందరికీ చాలా సార్లు ఈ విధంగా శాలరీలో ఎక్స్ట్రా అలవెన్స్ ఇల్లీగల్గా ఎలాంటి అనుమతి లేకుండా ఇవ్వకూడని అలవెన్స్ ఇవ్వడం జరిగింది.